హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు వచ్చేసి ఏంటి అంటే క్యాప్సికమ్ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, వెరైటీగా కూడా ఉంటుంది. అండ్ క్యాప్సికమ్ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్సికమ్ నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. చిన్న సైజ్ క్యాప్సికమ్ తీసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి తీసుకున్నాను, అండ్ పీనట్స్ తీసుకున్నాను, అండ్ ఒక టమాటా తీసుకొని పీసెస్గా కట్ చేసుకున్నాను. పచ్చిశనగపప్పు అండ్ ఆవాలు అవన్నీ పోపు దినుసులు అంటారు కదా, అవన్నీ తీసేసుకున్నానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే ప్రాసెస్లోకి స్టార్ట్ చేసేద్దాము. ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. ప్యాన్ పెట్టేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది పోసుకుంటున్నానండి. ఆయిల్ ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా ఆయిలే పడుతుంది దీనికి. ఎందుకంటే మనం యూస్ చేసే దానికంటే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా పడుతుంది. ఇదంతా ఆయిల్లోనే చేస్తాను. ఇక్కడ పచ్చిమిర్చి వేసేసాను అనమాట. పచ్చిమిర్చి వేసేసిన తర్వాత కొంచెం బాగా వేయించేస్తున్నాను. చూస్తున్నారు కదా, బాగా వేగిపోయాయి అనమాట ఇక్కడ పచ్చిమిర్చి. అండ్ ఇవి వచ్చేసి పచ్చిమిర్చి పెట్టగానే లిడ్ పెట్టనండి, లేకపోతే చిటపట అంటాయి కదా, అవన్నీ ఆయిల్వి మన మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. అండ్ అదే ప్యాన్లో ఏం చేస్తున్నాను అంటే ఈ పచ్చిశనగపప్పు అండ్ పీనట్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి త్వరగా ఏం చేస్తున్నాను అనమాట. మంచిగా వేయించేస్తున్నాను. కొంచెం ఆవాలు పోపు దినుసులు అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుంటున్నాను. జీరా కొంచెం ఎక్స్ట్రాగా వేసుకోండి, ఎందుకంటే బాగా టేస్ట్ వస్తుంది అనమాట. జీరా ఫ్లేవర్ అవన్నీ బాగా తెలుస్తుంది. చూస్తున్నారు కదా, అవి బాగా వేగుతున్నాయి అన్నమాట. అండ్ ఇదంతా చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లస్ కొన్ని ఇంగ్రీడియంట్సే అనమాట, 4-5 ఇంగ్రీడియంట్స్తో చేసేయచ్చు. ఎక్స్ట్రా మనకి ఏమీ అవసరం లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయచ్చు. నేను ట్రై చేస్తున్నాను కదా, ట్రై కాదు మంచిగా చేశాను, చాలాసార్లు చేశాను అనమాట, మంచిగానే వచ్చింది. అండ్ మీ అందరు కూడా చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇవైతే వేగిపోయాయి. నేను ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ప్లేట్లోకి, ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇవి కూడా. అండ్ నేను అదే ప్యాన్లో ఏం చేస్తున్నాను అంటే క్యాప్సికమ్ ఉన్నాయి కదా, ఆ క్యాప్సికమ్ వేసేస్తున్నాను. కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను వీటిని కూడా. ఇవి ఫ్రై చేసుకోకపోతే ఏంటి అంటే పచ్చి స్మెల్ ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. కొంచెం అంటే ఎక్కువ రోజులు 3-4 డేస్ ఉండదన్నమాట చట్నీ అనేది. ఇలా చేసుకున్నట్లయితే మనకి 3-4 డేస్ అనేది కంపల్సరీ ఉంటుంది. 1 వీక్ కంపల్సరీ ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు, ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి. ప్లేట్లో చూస్తున్నారు కదా, నేను అన్ని సర్వ్ చేసుకుని అన్నీ ఒకసారి చూపిస్తున్నాను. క్యాప్సికమ్ 2 మినిట్స్ లిడ్ పెట్టేసి ఫ్రై చేశాను అనమాట. అండ్ దెన్ టమోటా వేసేస్తున్నాను. టమోటా వేసిన తర్వాత ఏంటి అంటే బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. క్యాప్సికమ్ పీసెస్ని అండ్ టమోటో పీసెస్ని బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేస్తే అవి బాగా మగ్గుతాయి కదా, టమోటాలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు మనం మగ్గిచ్చేసేయాలి. అది తొందరగా మగ్గడానికి నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది కదా, అందుకని. అండ్ మీకు ఇక్కడ ఏంటి అంటే నేను ఇంగ్రీడియంట్స్లో కూడా చూపించలేదు, కొంచెం చింతపండు టామరిన్ వేస్తున్నాను అనమాట. ఇది అంత నెససరీ ఏం కాదు, మ్యాండేటరీ కూడా కాదు, మీ ఇష్టం. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే ఏం కాదనమాట. టేస్ట్లో అంత ఎక్కువ చేంజ్ అనేది అనిపించదు, కానీ నేను కొంచెం వేసాను అనమాట. చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత నేను లిడ్ తీసి పెట్టాను అనమాట. కొంచెం బాగా మగ్గిపోయింది, బట్ వాటరీ అయితే కొంచెం ఉంది. ఈ వాటరీనెస్ కూడా పోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. జస్ట్ ఇంకొక 5 మినిట్స్ లిడ్ పెట్టేస్తే అయిపోతుంది అనమాట. అని చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ అంతా ఎక్సెస్ ఆయిల్ అంతా మనకి పైకి ఎలా వస్తుందో బాగా కనిపిస్తుంది కదా. ఆయిల్ అంతా ఎక్సెస్ ఆయిల్ అంతా ఇలా కనిపించేంత వరకు మనం ఉంచాలండి. అంటే ఎక్కువ టైం ఏం టేకెన్ కాదు, ఒక జస్ట్ 5 మినిట్స్ 7 మినిట్స్ 8 మినిట్స్ అవుతుంది అంతే. క్యాప్సికమ్ బాగా మగ్గిపోతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే అన్నీ నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇక్కడ అది సర్వ్ చేసేస్తున్నాను, మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. ఇదంతా
కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ పచ్చిమిర్చి అవన్నీ వేసి చేసేసానండి, గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో, మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా. నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తాను అండ్ కొంచెం బాగా మిక్స్ చేసేస్తున్నాను అది. అండ్ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. బాయ్.